Hello? Is this Kamali? Yes? This is Dr. Stephens from Hilton Hospitals. Mr. Sanju had just met with an accident and he is in serious condition. Please come immediately. Kamali! Sanju! Sanju, నీకు Hey, come on! Go, go! Hey! Hey! Go, 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 Winston! Go, get in! Let's go! రేయ్ చెక్ చెయ్యి కెమెరా ఎక్కడుందో చూడు. గాడిట్రా ఎవరెవరికి పంపించింది అడుగు. ఇంకెవరికి పంపించారు? అదెప్పుడు షూట్ చేశానో నాకు తెలీదు. నీకు తెలీదా? చెప్పు, ఎవరికి పంపావు? రేయ్ साली नौटंकी करती है उसको तो फटके मार के पूछ. చెప్పు, ఎవరికిచ్చావు వీడియో? సంజు!
కేర్. Gracias. I didn't get you. No, who is it? ఏవో వానాకాలం చదువులు చదువుకొని మినిస్టర్ అయ్యాను కానీ ఇవేం పెద్ద తెలియవు. మంచి చేయాలని ఉంటుంది కానీ ఏం చేస్తే మంచి జరుగుతుందో మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ చెప్తే తప్ప మాకు తెలీదు. సార్ మాకు ఎన్ని ఐడియాస్ ఉన్నా మీలాంటి పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేం సార్. ఈరోజు మైనింగ్ స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తప్పు చేసిన ప్రతి వాడి పేరు బయటపడాలి సార్. దేశంలో మళ్ళీ ఇంకో స్కామ్ జరగకుండా భయపడేలాగా ఇన్వెస్టిగేషన్ జరిపించారు సార్. మీ పేరేంటి సార్? రాహుల్ శర్మ. శర్మాజీ, ఏంటి మీ ప్రాబ్లం? మీలాంటి వాళ్ళు దేశాన్ని దోచుకోవడమే నా ప్రాబ్లం. మీరు బొగ్గు పేరు చెప్పి డైమండ్ ఓర్ని స్మగుల్ చేస్తున్నారు. శర్మాజీ, బొగ్గులో ఉండేది కార్బనే, డైమండ్లో ఉండేది కార్బనే. ఈ ఆడవాళ్ళు మోజుపడుతున్నారని అమ్ముతున్నాం కానీ లేకపోతే మాకేంటి? నీకు పెళ్ళం ఉంది, దానికి డైమండ్స్ కావాలి. నా మాట విను. వినను. నీ పక్కనున్న వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. జై బోలో షావర్కి. ఏంటయ్యా ఏంటి ఎక్కడ కూడా వచ్చారా? సార్ సెంట్రల్లో హైటెక్ కుంభకోణం గురించి మీరేమంటారు? అందులో మీ భాగం ఎంత? ఇంకెవరెవరున్నారు? స్కామ్ జరిగింది వాస్తవం కానీ నాకు అందులో ఏ భాగాలు లేవు. అందుకే నేను ఇంకా మంత్రిగా కొనసాగుతున్నాను. అది కాదు సార్. సార్ 1,00,000 కోట్ల అంట, నిజమేనా? ఏమయ్యా నువ్వు రావయ్యా కుట్రా. 1,00,000 కోట్ల ఏ డబ్బు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? ఆ? ఏదో వీడియో గేమ్ స్కోర్ చెప్పినట్టు చెప్తున్నారు మీ మీడియా వాళ్ళు. ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. అంటే ఇన్ని కోట్లు. ఒక్క నిమిషం ఆ కూతురు ఫారెన్ వెళ్తుంది. ఒక్క 2 నిమిషాలు మాట్లాడొస్తాను. వచ్చాక మీరు అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్తాను. కూర్చోరా. సార్, దీని గురించి హైదరాబాద్లో ఏమనుకుంటున్నారు సార్? సార్, కుంభకోణం జరిగిన 24 గంటల్లోనే మంత్రి గారి కూతురు ఫారెన్ ఫ్లైట్ ఎక్కడంలో గల ఆంతర్యం ఏంటి? అంత త్వరగా పంపించాల్సిన అవసరం ఏముంది? ఏమయ్యా నోటికి ఎదొస్తే అది మాట్లాడేయడమే. నువ్వు చెప్పే చూస్తే 1,00,000 కోట్లు నా కూతురు సంకలో పెట్టి పంపించేస్తున్నట్టుంది. చదువుకోవడానికి వెళ్తుందయ్యా. ఏం సీసీటీవీలో ఉన్నది ఇండియన్. కొంప తీసి వాడు బతికే ఉన్నాడా? నో సార్. నాకెందుకో డౌట్గా ఉంది. Listen carefully. There's a guy called Sanju Reddy. ఇలా మాస్క్ పెట్టుకుంటే తెలియదు అనుకున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఆకాంక్ష, నా వెనకాల రావద్దు. నీతో మాట్లాడాలి. ఆకాంక్ష ప్లీజ్ షంటకో. నేను పేరు మార్చుకున్నాను. నా పేరు కోమలి. మేం బ్యాప్నీస్. నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేంటి? దేనికోసం? ఆకాంక్ష, నా వెనకాల రావద్దు, ఇక్కడే ఉండు. Is this guy? yes. మాట్లాడుతుంటే వచ్చేస్తావేంటి? నువ్వేం మాట్లాడతావు నాకు తెలుసు. తెలిస్తే ఉపయోగం లేదు. అర్థం చేసుకోవాలి. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నన్ను వదిలేయ్. ఏంటి లెగుస్తున్నావు? Hey, yeah.
హ్యాండ్ కప్స్ పిచ్చా హలో వాట్ జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. ఒకవేళ ఉంటే అది జీవితం కాదు. కోమలి చనిపోతుందని నువ్వు అనుకున్నావా? మన ఇద్దరం కలుస్తావని ఎవరు అనుకున్నారు? ఇంత లవ్ చేస్తుంటే అర్థం చేసుకోవేంటి? ప్రాబ్లం అంటావేంటి? మాకు లేవా ప్రాబ్లమ్స్? నేనెంత రిస్క్ చేసి అడుగుతున్నాను. సెంట్రల్ మినిస్టర్ కూతుర్ని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చిన అమ్మాయిని 4 నెలల్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి వచ్చి నీ లవ్ లో పడి నీ వెంట పడుతుంటే అర్థం చేసుకోవేంటి? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అవును, ఎవరితో? ఎవడో ఒకడితో. అయినా నన్ను చేసుకుంటావా? అవును. ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలిరా ఐ లవ్ యు అని? జీవితం అనే నదిలో కొట్టుకుంటూ పోవాలి తప్ప ఎదురీదాలి అనుకుంటే ఇంచు కూడా కదలం. రే రెడ్డి, నిన్నేరా.